నీకు స్తోత్రం కలుగునుగాక. పరలోకం చేరడానికి పరిశుద్ధత అనే అర్హత నీకు లేకపోవచ్చు, కానీ నిన్ను నువ్వు ఎరిగిన దీన మనస్సు నీకు అనేది ఖచ్చితంగా అవసరం. అది లేకుండా ఆయన కృప నీ మీదికి రాదుగాక రాదు. రాసుకో, మర్చిపోవద్దు లైఫ్ లాంగ్ ఈ విషయాన్ని. అదే కాదు, ఏదైనా సరే దేవుణ్ణి పొందాలంటే దీన మనస్సే కావాలి. కాబట్టి దీనుడవై నువ్వు చేసే చిన్నదైనా సరే క్రమంగా చేసుకుంటా వెళ్ళిపో. తగ్గించుకో. ఇతరులే నీకంటే యోగ్యులు అనుకో, నువ్వు తగ్గించుకో. నేను ఏ పార్టీ వాడినని ఎరుగు, ఏ పార్టీ దాన్ని ఎరుగు. దేవుని ముందు దీన మనస్సు కలిగి ఉండు. పని చేసుకుంటా వెళ్ళిపో. ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది ఇక్కడ లోకం తీర్చే తీర్పు కాదు. జనాలంతా కూడా వాళ్ళ తీర్పులు సరైనవి కావు. రేపు అక్కడ న్యాయపీఠం ముందు పిలుస్తాడు, అది ఒరిజినల్. ఇక్కడ షాలేం రాజు గొప్ప అని చెప్పని అందరికీ 10 మందికి గొప్పగా ఘనంగా కనపడతా, నున్నగా ఇదిగా కనపడతా ఉంటే వాడేదో యోగ్యుడని మీరు నాకు సర్టిఫికెట్ ఇస్తే, మీరిచ్చే సర్టిఫికెట్ నా దేవుని ముందు చెల్లిద్దా? మీరు సర్టిఫికెట్ ఇస్తే ఇక్కడ ప్రభుత్వం ఆమోదించవచ్చు ప్రజా ఓటును బట్టి, కానీ ఇక్కడ ప్రజలు ఓటేసిన దాన్ని బట్టి అక్కడ ఆయన ఒప్పుకోడు. నోరు మూసి పక్కకు పోండి మొత్తం అంటాడు. ఏందండి షాలేమన్న ఏం తెలిసేసయ్యా నీకు, ఎంత మంచోడో అన్నావు అనుకో, నీకు వాడికి ఇద్దరికి రాలితే పళ్ళు పో పక్కకు పో అంటాడు. నేను వాస్తవం చెప్తున్నా, ఇద్దరికి బగిలిద్ది ముఖం పక్కకు పో అంటాడు. ఊరు మొత్తం ఏకమే వచ్చి అబ్బో మా వాడు బంగారం అన్నా, దేవుడు నువ్వు బంగారం అన్నావని బంగారం అనడం. ప్రతి ఒక్కడి బతుకు ఆయనకు తెలుసు, ఎవరేందో నా ప్రభువుకు తెలుసు. కాబట్టి ఇక్కడ జనాలు ఇచ్చేటువంటి పేరులు, గొప్పలు, మహిమలు, పొగడ్తలు, ప్రశంసలు, గుర్తింపులు ఇవన్నీ ట్రాష్. ఇవన్నీ ఆట్టే కాలం నిలవవు, ఉండవు. దేవుడిచ్చే ఘనత అస్థిరమైంది, శాశ్వతమైంది. దేవుడిచ్చే ఘనత స్థిరమైంది, మనుషులు ఇచ్చేది అస్థిరమైంది. దేవుడిచ్చేది శాశ్వతమైంది.